డాక్టర్ గారు ముఖ్యంగా మనం 6 months నుంచి ఘనాహారం మొదలు పెడతాం. సో ఘనాహారం విషయంలో 6 to 3 years బిట్వీన్లో సో ఎప్పుడు ఏవి స్టార్ట్ చేయాలి? సో మనం సొంతంగా ఉగ్గు తయారు చేసుకోవడానికి మంచిదా, లేదా యాజ్ యూజువల్ బయట కొనడం మంచిదా? సో మీ యొక్క 20 years నుంచి నా ప్రిస్క్రిప్షన్స్ మీరు చూస్తుంటే ఒక్క ప్రిస్క్రిప్షన్లో కూడా అంటే నేను ఫ్రెష్గా ఎండి చేసినప్పటి నుంచి కూడా అగైన్ థ్యాంక్స్ టు మై మెంటర్స్ వాళ్ళు చెప్పింది అండ్ నేను బిలీవ్ చేసేది కూడా ఇంట్లో సింపుల్ వీనింగ్ అంటే ఏంటంటే వీనింగ్ అనే తెలుగు ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటి అని అంటే దూరంగా జరగటం అని వీనింగ్ అంటాం ఫుడ్ ఇంట్రడక్షన్ని. దేనికి దూరంగా జరుగుతున్నాము? బ్రెస్ట్కి, మిల్క్కి ఆర్ బాటిల్కి, మిల్క్కి, వాట్ ఎవర్. సో దీని నుంచి దూరంగా ఎందుకు జరగాలి అనేది తెలిస్తే మనము ఎలా వీన్ చేయాలనేది తెలుస్తుంది. ఎందుకు జరగాలి అని అంటే పాలు అరుగుదల అనేది మనకి పుట్టినప్పుడు ఉన్నదానికి 2 ఏళ్ల తర్వాత ఉన్నదానికి ఆల్మోస్ట్ సంబంధం ఉండదు. ఇక్కడ మనం ఎంత మిల్క్ తాగినా డైజెస్ట్ చేసుకునే కేపబిలిటీ అంటే మన బాడీకి సరిపడా ఓవర్గా ఫీడ్ చేస్తే మళ్ళీ డైజెస్ట్ అవ్వవు. అక్కడ నుంచి ఆల్మోస్ట్ మిల్క్ నుంచి మనము అన్ని న్యూట్రియంట్స్ తీసుకోగలిగే కేపబిలిటీని చాలా వరకు కోల్పోతాం 2 years అయ్యే టైంకి. సో 2 years తర్వాత ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ మనం మిల్క్ మీద ఉండలేం కాబట్టి అది మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ కాదు కాబట్టి ఈ బేబీని పేగులు పొట్ట రెడీ అయిన తర్వాత విచ్ ఈస్ 6 months అక్కడ నుంచి ఈ ఫ్యూచర్ ఫుడ్లోకి తీసుకెళ్ళటమే వీనింగ్. సో ఫ్యూచర్ ఫుడ్ మనం ప్యాకేజ్డ్ ఫుడ్ తినం కదా. ఓకే. సో ఇక్కడ కూడా మనం ప్యాకేజ్డ్ ఫుడ్ తినకూడదు. ఓకే. సో ప్యాకేజ్డ్ ఫుడ్ ఎప్పుడు అనేది అంటే నేను కంప్లీట్లీ అగేన్స్ట్ అని చెప్పను. ఫర్ మదర్స్ ఎవరికైతే హెల్ప్ ఉండదు, చేసుకోలేరు, ఇలాంటి వాళ్ళకి మేబీ ఇట్ సూట్స్. ఆర్ ట్రావెల్ చేస్తున్నారు, అప్పుడు కూర్చొని వండుకోలేరు కదా. ఒక 24 hours లేకపోతే 36 hour ట్రావెల్స్ కూడా ఉంటాయి, లేదా బయటకు వెళ్ళాల్సి రావచ్చు. అగైన్ బేబీస్ ట్రావెల్ చేయడం ఐఎమ్ టోటల్ అగేన్స్ట్ ఇట్, బట్ అత్యవసర పరిస్థితుల్లో. సో ఇలాంటి వాళ్ళకి ప్యాకేజ్డ్ ఫుడ్స్ డెఫినెట్గా. అండ్ ఇంట్లో ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉగ్గు, రైస్, పెసరపప్పు లేదా రకరకాల పప్పులు, రైస్ గ్రెయిన్స్ లేదా రాగి జావలు లేదా మల్టీగ్రెయిన్ జావలు ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు యాడ్జువెంట్ మీ బేబీ యాబ్సల్యూట్లీ మీరు ట్రై చేస్తూనే ఉన్నారు, ఎక్కువగా యాక్సెప్ట్ చేయట్లేదు. సో దాంతోపాటు ఇంకొక ఫుడ్ కింద ఇవి వాడచ్చు. బట్ ప్రిడామినెంట్గా ఇన్ఫ్యాక్ట్ చేయగలిగితే కంప్లీట్గా హోమ్ మేడ్ ఫుడ్డే మన బేబీస్కి పెట్టాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.